పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఖమ్మం జిల్లా పాండురంగాపురం నుంచి మనకి సీతారాములు గారు వచ్చారు. గత వారం రోజులుగా తన తమ్ముడు తప్పిపోయాడని వెతుకుతున్నామని ఈరోజు సుమన్ టీవీని ఆయన ఆశ్రయించారు. వాళ్ళ తమ్ముడు ఎప్పుడు తప్పిపోయారు, ఎలా తప్పిపోయారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి సీతారాములు గారు, మీరు ఖమ్మం వాసి. మీ తమ్ముడు పేరేంటి, తప్పిపోయిన అతని పేరు? రాము. ఎప్పుడు తప్పిపోయారండి కరెక్ట్గా? మొన్న మంగళవారం వర్షం వచ్చింది. అంటే ఎలా తప్పిపోయాడు? ఆయన ఏమైనా మెంటల్ గా సరిగ్గా లేదా, లేదంటే మెంటల్ మైండ్ ఖరాబ్. అంటే ఎక్కడ తప్పిపోయారు అతను? ఎర్రగడ్డ వచ్చారు మేడం టాబ్లెట్లకి. ఎర్రగడ్డ వచ్చి టాబ్లెట్లు తీసుకొని వెళ్తుండగా లోకల్ బస్సు వస్తే అక్కడికి వచ్చిన బస్సుని నాన్నగారు మన గాంధీ బస్ స్టాండ్ వెళ్తుందా అని అడగటానికి ఎక్కి కండక్టర్ని అడిగాడు. రానా అనేసరికలే నాన్న ఎక్కిండుగా, తమ్ముడు ముందు ఎక్కిండు. తర్వాత అది ఎర్రగడ్డ పోదంటే తెలిసిన తర్వాత కిందికి దిగేసరికి తమ్ముడు లేడని అటు ఇటు తిరిగిండు. ఆ లోపే ఆయన బస్ ఎక్కడం జరిగిపోయింది. అంటే బస్సు తప్పిపోయిన మీ తమ్ముడితో పాటు మీ ఫాదర్ కూడా ఉన్నారు, మీ నాన్న కూడా ఉన్నారు. అంటే అతనికి ట్రీట్మెంట్ చేపిస్తున్నారా ఇప్పుడు మైండ్ సరిగా లేకపోవడం వల్ల? ట్రీట్మెంట్ అందుకోసమే వచ్చారు హాస్పిటల్కి. ట్రీట్మెంట్ చేయించుకోవడానికి టాబ్లెట్ కోసం వచ్చాడు సార్, చూసి పింఛన్ కోసం. ఓకే, తనకి వచ్చాడు. సో మరి ఇప్పుడు చాలా చోట్ల వెతికే ఉంటారు, చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ ని కానివ్వండి, ఆయన ఫ్రెండ్స్ ని, మీ బంధువుల్ని అడగడం జరిగిందా? ఏమైనా వాళ్ళ ఇంటికి గిట్ట రావడం ఏమైనా? ఇంకా రాలేదు మేడం, ఎవరి దగ్గర రాలేదు, అందరినీ కనుక్కున్నారు. అంటే ఇంకా ఎలా వెతుకుతున్నారు? ఇప్పుడు హైదరాబాద్ లో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? అంటే అతనికి మీ ఫోన్ నంబర్ కానివ్వండి, మీ మనుషులు కానివ్వండి, అసలు ఏది గుర్తుండదా? పరిస్థితి ఏంటి ఆయనది? అమ్మ అంటే అమ్మ తెలుసు, అన్న అంటే అన్న. ఆయనకి ఏ ఏజ్ ఉంటుంది, ఎంత ఏజ్ ఉంటుంది, ఏం చదువుకున్నాడు ఆయన? 32 సంవత్సరాలు మేడం, చదివిండు. పిల్లలు, పెళ్ళయిందా? పిల్లలు ఉన్నారా? లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ముస్లిమ్స్ అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు అంటే ఫ్యామిలీ అంతా కూడా బాగానే ఉండేదా? ఇప్పుడు గొడవలు ఏమైనా? 3 సంవత్సరాలు అవుతుంది మేడం. అది వచ్చి జ్వరం వచ్చి తల్లో పిడిసి వచ్చి మైండ్ ఖరాబ్ అయింది. మైండ్ ఖరాబ్ అయితే 10 లక్షల దాకా చూపించి పెట్టింది మా అమ్మ. పెట్టింది తర్వాత మంచిగా ఉంది. కోమాలో వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు అవుతుంది ఇది. అంటే ఫస్ట్ జ్వరం వచ్చి ఫీడ్స్ వచ్చిన తర్వాత కోమాలోకి పోయిన తర్వాత అప్పటి నుంచి పరిస్థితి ఇలా ఉంది. అంతకు ముందు వరకు అంత బాగానే ఉన్నాడు? ముందు మంచిగా ఉంది. మరి ఎవరు చూసుకునే వాళ్ళు ఇప్పటి వరకు? మీ ఫ్యామిలీయా, వాళ్ళ భార్య బయటకు వెళ్ళిపోయింది. అంటే వెళ్ళిపోవడం అంటే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. నేను కొద్దిగా మైండ్ ఖరాబ్ అయింది. అంతకు ముందు జొంక ఆకులు అవి తినేది. ఇక టాబ్లెట్లు వాడిని కానించి మొత్తం బంద్ అయిపోయింది. మంచిగా అన్నం ఫుడ్ తింటుండు, ఫుడ్ పండ్లు నాన్న అమ్మ చూసుకుంటాను. ఆయన ఫోటో చూపిస్తారు ఒకసారి, మన వాళ్ళు కూడా చూస్తే ఎక్కడైనా కనిపిస్తే కనుక మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఓకే, ఈయన అండి రాము, 42 సంవత్సరాలు, 32 సంవత్సరాలు. ఓకే, సో చూస్తున్నారు కదా, రాము 32 సంవత్సరాలు. ఫోటోలు మీకు కనిపిస్తున్నారు కదా, మీకు క్లియర్గా కూడా ఫోటో వేస్తారు చూడండి. ఒకవేళ మీకు ఈయన ఎక్కడైనా కనిపిస్తే, బస్లో మిస్ అయ్యారు అని చెప్తున్నారు. వాళ్ళ నాన్నతో కలిసి వచ్చినప్పుడు టాబ్లెట్స్ కోసం హాస్పిటల్కి వచ్చినప్పుడు అలా బస్ అనేది ఆయన ముందుగానే ఎక్కేయడం వల్ల మిస్ అయిపోయారు. ఇంకా ఆయన కరెక్ట్గా ఇది అడ్రస్, మా ఫోన్ నెంబర్ అని చెప్పడానికి కూడా రాదు, ఎందుకంటే మైండ్ అనేది సరిగా లేదు కాబట్టి. ఆయన అవన్నీ కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నారు కాబట్టి మీరు ఎవరైనా కనుక ఈయనను చూసుంటే కనుక మీరు స్క్రీన్ పైన నంబర్స్ ఇస్తాము, వీళ్ళ నంబర్స్, పర్సనల్ నంబర్స్, దానికైనా కాల్ చేసి మీరు వీళ్ళకి వివరాలు చెప్పొచ్చు. లేదు అంటే సుమన్ టీవీకి కూడా మీరు అప్రోచ్ అవుతే ద్వారా మనం కూడా హెల్ప్ చేసి ఈయనకి వాళ్ళ తమ్ముడిని వెతికి పెట్టే ప్రయత్నం చేద్దాము. సో తప్పకుండా అందరూ కూడా ఒకసారి చూడండి, హెల్ప్ చేయండి. సీతారాములు ఇప్పుడు ఖమ్మం నుంచి వస్తున్నారు, వారం రోజుల నుంచి కూడా ఇక్కడే ఉన్నారా మీరు? అంత వెతుకుతూ ఉన్నారు, హైదరాబాద్లోనే మిస్ అయిపోయారు కాబట్టి హైదరాబాద్లో వెతుకుతూ ఉన్నారనమాట. కంపల్సరీ మన వాళ్ళు కూడా హెల్ప్ చేయాలి, అందరికీ ఎవరో ఒకరికి కనిపించాలి, కాల్ రావాలి అని మేము కూడా కోరుకుంటున్నాం. మా ప్రయత్నం మేము కూడా చేస్తాము. మీ తమ్ముడు తప్పకుండా దొరకాలని మేము కూడా కోరుకుంటున్నామండి. బాధపడకండి, ధైర్యంగా ఉండండి, వెతకండి. ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హెల్ప్ కూడా తీసుకోండి, సోషల్ మీడియా సపోర్ట్ కూడా తీసుకోండి. మేము కూడా సపోర్ట్ చేస్తాం. తప్పకుండా మీ తమ్ముడు దొరికేలాగా అందరూ కూడా ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, నమస్తే.